సేపు ఈ నెగుసని నిమ్మలంగా ముచ్చట్లు చెప్పుకుందాం. చలో నడువురిగా ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. రుణమాఫీ అయినోళ్ళు ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోర్రి. నేను వచ్చిన ఎంబడే అవిటి మాఫీ ఎత్తా. ఎంబడే వర్రి. ఇగో ఈ డైలాగు యాదికున్నాదల్లా. శ్రీమాన్ రేవంత్ సారు వారు ఎలక్షన్లకు ముందు చెప్పిన ఆనిముత్యాలు. ఇక సారు మాట ఇని 2 లక్షలు ఎంబడే పోయి తెచ్చుకున్నారోళ్ళ ఎంబడే ఓట్లేసిర్రు. మరి ఎంబడే రుణమాఫీ చెయ్యాలి కదా, మరి చేసిండానల్లా. సరే ఆగస్టు 15 కల్లా ఎత్తా అంటుండు. కానీ మునుపటి లెక్క కాదట, కండిషన్లు అప్లై అట. ఆగా చూడుండ్రి. ఫస్ట్ రేవంత్ సార్ వారి మాటలను మళ్ళొసరి మతికి తెచ్చుకుందాం మనం. ఇది ఫ్లాష్ బ్యాక్. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. నేనేం చెప్తున్నా అంటే, రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి. వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఓడిచింది కదా ఫ్లాష్ బ్యాక్. అంటే ఈ మాటలు ఎన్నో ఎవరన్నా ఏమనుకుంటారు, వాళ్ళ రుణాలు బరాబర్ మాఫీ అవుతాయని అనుకుంటారు కదా. కానీ సార్ వారిని చూస్తుంటే రుణాల మాఫీని ఎగ్గొట్ట కథనే కొడుతుంది. ఇది నేనంటున్న మాట కాదు, రైతులే చెప్తుర్రు. మరి గట్లున్నాయట కండిషన్లు. రుణాలు మాఫీ కావాలంటే బరాబర్ తెల్ల రేషన్ కారెట్లు ఉండాలన్నట. తెల్ల కారెట్ ఉన్నోళ్ళకే మాఫీ చేస్తాడట. అంటే కారెట్ లేనోళ్లకు, గులాబ్ కారెట్ ఉన్నోళ్లకు మాఫీ చేయడా ఏంది? ఈ మాట ముందుగానే చెప్పాలి కదా. మరి ఇక ఇంకో కండిషను, 2018 డిసెంబర్ 12వ తారీఖు నుంచి 2023 డిసెంబర్ 13వ తారీఖు మధ్యలో బ్యాంకుల బాకీ చేసినోళ్ళకే మాఫీ చేస్తాడట. అంతకుముందు చేసినోళ్లకు డిసెంబర్ 13 తర్వాత రుణం తీసుకునే వాళ్ళ మాఫీ ముచ్చటనే లేదు. ఏందోళ్ళ ఈ కండిషన్లు. అసలు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు గిసోటి కండిషన్లు ఎండడాన్ని విన్నామా, చూసినామా? రైతులంటే రైతులే, అందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేదే లేదు. అసలు పైసలు సరిపోనోళ్ళేనాయే రుణాలు తీసుకునేది. అందుకే రైతులు అన్న పేరు ఉంటే చాలు అందరికి మాఫీ చేసుడు కేసీఆర్ సారు. కానీ ఇప్పుడు గివ్వేం కండిషన్లు, గివ్వేం కొర్రీలు. ఇక చూస్తుంటే ఇది ఎట్లున్నదంటే, బండి కొన్నోళ్లకు రుణం మాఫీ చెయ్య, 4 అర్రలల్లా ఉండేటోళ్ళకే రుణాలు మాఫీ ఉండదు. రోజు 3 పూటలు తినేటోళ్లకు రుణాలు మాఫీ చేసేటందుకు వాళ్ళకు కూడా మాఫీ చెయ్య. ప్రైవేట్ బళ్ళల్లో చదివే పోరగాళ్ళుంటే ఆ కుటుంబాలకు రుణాలు మాఫీ ఉండదు. ఆదివారం చికెన్ ఎవరైతే అండుకుంటారో వాళ్ళకు కూడా రుణాలు మాఫీ కిందికి రారు. ఆశీర్వాద్ గోధుమ పిండితోని రొట్టెలు చేసుకునేటోళ్ళకు కూడా రుణాలు మాఫీ చేసుడు ఉండదు. ఇగో గిసుంటి కండిషన్లు కూడా పెడతాడా ఏంది? చాలా మందికి గిట్లనే అనిపిస్తున్నదటోనల్లా. సార్వర్ కండిషన్ల పర్ఫార్మెన్స్ ను చూస్తుంటే. లేకుంటే ఏంది మరి? అరే మాఫ్ అంటే మాఫే ఉండాలి గాని ఓడెక్కేదాక ఓడమల్లన్నా, ఓడెక్కినాక బోడమల్లన్న అన్నట్టుంది కథ. ఇక ఈ కండిషన్ల మాఫీ మీద మన బీఆర్ఎస్ లీడర్లు సర్కార్ ను గట్టిగానే అరుచుకుంటుర్రు. మున్పు కేసీఆర్ సారు ఎట్లనైతే షరతులు లేకుండా అందరికి మాఫ్ చేసిండో గట్లనే చెయ్యాలని డిమాండ్ చేస్తుర్రు. మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తేదీ నాటికి ఎంతమందికి అయితే రుణాలు ఉన్నాయో వారందరికీ ₹1,00,000 మాఫీ చేస్తాము అన్నాం. అంతే తప్ప గత ప్రభుత్వం ఇమేం చెయ్యము, అంతకు ముందు ఇమేం చెయ్యము అని ఎప్పుడు కూడా అనలేదు. స్టార్టింగ్ డేట్ ఉండదు, ఎండింగ్ డేట్ మాత్రమే ఉంటది. కానీ వీళ్ళు ఏం చేసిందంటే, డిసెంబర్ 2018 అంటే 12th డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్న రుణాలకు మాఫీ ఉండదు అంటున్నారు. ఇట్లా మీరు అప్పుడు చెప్పిండ్రా? ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 2 లక్షల రూపాయల వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? 12th డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్న రుణాలకు వర్తించదు అంటే ఇవాళ కొంతమంది రైతులకు కోత పెట్టడమే కదా ఇది. అప్పుడు ఆ రోజు మేము ₹1,00,000 మాఫీ చేసినాం. ఎవరైనా 1,00,000కి పైగా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మాఫీ జరగద్దా? ఆ రోజు మేము ₹1,00,000 వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశాం. మరి 2018 డిసెంబర్ కంటే ముందున్న వాళ్ళకు రుణమాఫీ వర్తించదు అనే నిబంధన కొంతమంది రైతులకు ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇది కోతలు పెట్టే కార్యక్రమం తప్ప మానవత దృక్పథంతో రైతులందరికీ సాయం చేసేటువంటిది కాదు అని చెప్పి దీన్ని కూడా ఉపసంహరించుకోవాలి. మీరు పెట్టిన కట్ ఆఫ్ డేట్ మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటికి పెట్టండి, కానీ ముందు డేట్ పెట్టడం అనేది ఎక్కడ కూడా ఈ రుణమాఫీలో ఇట్లాంటిది గతంలో లేదు. రేషన్ కార్డు ప్రామాణికం కాదని 4 రోజుల కింద చెప్పిండు. 4 రోజుల తర్వాత గైడ్ లైన్స్ లో రేషన్ కార్డే ప్రామాణికం అని వచ్చింది. అంటే వీళ్ళన్ని మాటలకు చేతలకు పొంతన లేదు. ఎన్నికల ముందు పరిగెత్తండి అన్నారు, ఆ రోజు రేషన్ కార్డు ఉన్నోళ్లే పరిగెత్తండి అంటే అయిపోవు కదా. అప్పుడు అందరినీ పరిగెత్తమన్నాడు, ఇప్పుడు మాత్రం కొందరికే ఇస్తా అంటుండ్రు.
ఈ తెల్ల కరెక్ట్ కండిషన్ మీద బిఆర్ఎస్ లీడర్లు రైతులు రేవంత్ సార్ మీద గరంగాంగనే ఇక ఇప్పుడేమో తెల్ల కరెక్ట్ అనేది లెక్క కోసమే పాస్బుక్ చూసే రుణాలు మాఫీ ఎత్తం పాటు అని అనబడుతుండట. ఇక సార్ వారు గిట్లా పూటకో ముచ్చడి చెప్తుంటే రైతులకు మాత్రం నమ్మకం అత్తలేదు. మాఫీ అయ్యేదాకా రేవంత్ సార్ను నమ్మేదే లేదని అంటుర్రు. ఏ మాటకు ఆ మాటనొల్ల ఈ నడమ మనుషుల కంటే కూడా జీవాలకే బాగా ఇలువ పెరుగుతాంది. అసలు ఇంటి మనిషిని దేకనోళ్ళు కూడా సాదుకునే జీవాల మీద మాత్రం అబ్బో ఒక పాయిరం చూయిస్తారమ్మ. అంతెందుకొల్లా మొన్న మా ఇంటి పక్క పొంట ఉండే ప్రమిల వాళ్ళు కుక్కను కొనుక్కొచ్చుకున్నారులా. కుక్కను అది మా ఇంటి దిక్కు పిస పిస ఎత్తా అంటే హల్లే అని అన్నానోళ్ళ గంతే. ఇక నా మీద ఒక గరమైందా, ఏయ్ మా పప్పిని హల్లే అంటావు అని జర చేపడదాకా పంచాది పెట్టుకునేది మెంటల్ది. ఇక మొత్తానికి కుక్క బిస్కెట్ కొనిచ్చినాక అప్పుడు చల్లబడ్డదమ్మో. అయితే సాదుకునే జీవాల మీద పాయిరం చూయిస్తే తప్పులేదు కానీ కొందరు మాత్రం ప్రేమనా పిచ్చా అన్నట్టు చేస్తాన్లోల్లా. అవ చూడుండ్రి మీరే. ఫస్ట్ కుళ్ళుకోకుండా కండ్ల మంటతనం పెట్టుకోకుండా ఈ సినిమా చూసి తరించుర్రి గంతే. చూసిర్రా, బర్రెకు గొలుసు తొడిగిండు. ఇంట్లో చిత్రం ఏమున్నది అని అంటారా? అది ఉత్తపచ్చి గొలుసు కాదు, బంగారి గొలుసు. అరే అవంటే నొల్ల మంచిగా చూడుర్రి. 1 కాదు 2 కాదు 3 కిలోల అసలు సిసలైన బంగారంతోని ముద్దుగా తయారు చేయించి మురిపెంగా బర్రె మెడలేసిర్రు మహానుభావులు. వీళ్ళు ఈ బర్రెను ఎప్పటి సందో సాదుకుంటున్నారట. ఇక ఇంటి మనిషి లెక్క చూసుకుంటున్నారట. ఇక ఇంకేమున్నది, ఇంటామెకు బంగారం చేను కొనిచ్చినట్టే ఇంటి బర్రెకు బంగారు గొలుసు కొని మెడలేసిండు. ఎంత అదృష్టమో పట్టు ఈ బర్రెది. మొన్నటికి మొన్న కూడా గిట్లనేనోళ్ళ బొంబాయిలో ఉండే ఒక అక్క సాదుకుంటున్న కుక్కకు బంగారు గొలుసు కొని మెడలేసింది. ఆమె చేను కొనిచ్చి ప్రేమ చూయిస్తే వీళ్ళేమో బర్రెకు పెద్ద గొలుసు కొనిచ్చిర్రు. అంత బరాబరే గాని మరి బర్రెకు ఇది బంగారు గొలుసు అని తెలుసా? అయ్యో మా సేటు నా కోసం గంత బంగారం పెట్టిండు, పాలు ఇంకా ఎక్కువ ఇయ్యాలే అని మనసులో అనుకుంటుందా? ఏం ప్రేమలో ఏమో పోండ్రి కదా. వైద్యో నారాయణో హరి అంటారు కదా, అంటే డాక్టర్లు దేవుళ్లతోని సమానం అన్నట్టు. ఈ మాట 100కి 100 వాళ్ళు నిజమొల్లా, అవునా కదా? ఎంత పెద్ద ఆపదొచ్చినా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి పానాలు నిలబెడతారు. కొన ఊపిరితోని ఉన్నోళ్లకు కూడా జీవం పోస్తారు. అందుకే డాక్టర్లు అంటే నాకు చాలా గౌరవం. అన్నట్టు మన బీబీ నగర్లో ఎయిమ్స్ అని ఒక పెద్ద దవాఖాన ఉన్నది కదా, అక్కడి డాక్టర్లు ఒక సంటోనికి ట్రీట్మెంట్ చేసి శబాష్ అనిపించుకున్నారు. పాండ్రి మరి మనం ఆడికే పోయేసొద్దాం నడువురి. ఏ మాటకు ఆ మాట నేనోళ్ళ లక్షల రూపాయల ఫీజులు తీసుకొని పెద్ద పెద్ద ప్రైవేట్ దవాఖానలో దొరికే ట్రీట్మెంట్ కంటే కూడా సర్కార్ దవాఖాన డాక్టర్లు చాలా గ్రేట్ అంటే గ్రేట్ అనిపిస్తుంది. అయితే ఒక సంటోడు మొన్న పోయిన అక్టోబర్లో తోకతోని పుట్టిండోళ్ళ. తోకతోని పిల్లగాడు పెరుగుతుంటే తోక కూడా పెరుగుతుందట. 3 నెలలలోనే 15 సెంటీమీటర్ల దాకా వచ్చింది. అమ్మా నాయన గావరేర్రు. ఈ జనవరి నెలల బీబీ నగర్ ఎయిమ్స్ పెద్ద దవాఖానకు తీసుకొచ్చిర్రు. ఇక డాక్టర్లు టెస్టులు గిస్టులు చేసిర్రు. ఆపరేషన్ చేసి పిల్లగానికి వచ్చిన ఈ తోకను తీసేటందుకు ముంగట పడ్డారు. కొంచెం అటిటైనా పిల్లగాని పానానికి ఆపతొస్తుంది. అయినా ధైర్యం చేసి ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఆపరేషన్ చేసి ఆ తోకను తీసేసిర్రోళ్ళ. ఇప్పుడు ఈ బాబు మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడట. వింటుంటే ఇది చిన్న ముచ్చట లెక్కన అనిపించచ్చు గాని పిల్లగానికి ఏం ఆపత రాకుండా తోక తీసేసుడు చాలా గొప్ప విషయం. అందుకే డాక్టర్లను దేవుళ్ళని అనేది. మొన్న హైదరాబాద్లో ఇగో ఇట్లా వాన పడ్డదో పడలేదో కథం పట్నం అంతా ఏడిదానే ఆగిపోయింది. ఫుల్ ట్రాఫిక్ జాము, రోడ్లన్నీ చెరువులు లెక్క మారిపోయినాయి. హైదరాబాదులనే ఏందోల్లా మన ఊర్లల్లో కూడా ఈ నడమ రోడ్ల గురించి పట్టించుకుంటలేరోల్లా. అందుకే అవో కొందరు అక్కలు ఏం చేసిరో ఎరికేనా? నేను చెప్పుడు కాదు కానీ మీరు చూసుడే కావాలి. చూడుర్రి గంతే. ఇక ఆయ్ గంత బురదల నాట్లేస్తాండేంది అని అనుకుంటున్నారా? అన్నట్టు ఇది పొలం కాదు, రోడ్లల్లా రోడ్డు మీద నాట్లేస్తాండు. అగో మంచిగా చూడుర్రి.
ఈ రోడ్ల మీద వీళ్ళు గిట్లెందుకు చేస్తాన్లో మీకు కూడా ఈ పాటికే సమస్య ఉంటది. అయితే నిర్మల్ జిల్లా కొత్తపల్లి ఊర్లే రోడ్లన్నీ ఓ గిట్ల అయిపోయినాయి వల్ల బయట అడుగు పెడదామంటే పెట్టేటట్టు లేదు. ఏడ చూడు ఇట్లా బురదనే. మొన్న ఓట్ల కోసం వచ్చిన లీడర్లకు ఆఫీసర్లకు ఎన్ని మాటలు చెప్పినా కానుడే లేదట. అందుకే ఊరి జనాలు ఇట్లా బురదలనే నాట్లేసి నిరసన చెప్పిర్రు. అక్కడ అట్లున్నదా ఇక మన హైదరాబాద్ దిక్కురా అని రిజరా. ఇగో ఇది ఉప్పల్లో ఉన్న వరంగల్ కు పోయే పెద్ద రోడ్డోల్లా. ఈ కారు చూడు ఎట్లా దిగబడ్డదో అన్లా. ఇంకా జరసేపు అయితే ఈ కారు భూమి లోపలికి పోయేటట్టే కొట్టిందోల్లా. గట్లనే అనిపించింది నాకైతే. రోడ్డు కుంగిపోయింది, లోపల సొరంగం ఉన్నట్టే అయింది. అక చూడవు ఎట్లున్నదో కథ. ఇంకా నయం అనుకోవాలే, పెద్ద టక్కర్లేం కాలే. కాదోల్లా ఎప్పటికీ బిజీగా ఉండే రోడ్లను కూడా పట్టించుకోకుంటే ఏందన్నట్టు. ఒకప్పుడు రోడ్లు చక్కగుంటే తెలంగాణ, రోడ్లన్నీ గుంతలుంటే ఆంధ్ర అని అనేటోళ్ళట. కానీ 6 నెలలనే కథ తిర్రమర్ర అయినట్టు కొడుతాంది. ఇది నా మాట కాదుల్లో, ఇగో ఈ ఊరి జనాలే అంటాన్రు. అర్ధగంట సేపు అయిపోయింది, ముచ్చట్లు కూడా అయిపోయినాయి. ఇక నేను కూడా ఇంటికి పోయే యాళ్ళయింది. మళ్ళీ రేపు వచ్చి ముచ్చట్లు పెట్టుకుందాం. ఇక నేనైతే ఉంటా మరి. మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నమస్తే, టాటా.